ఏలూరు పార్లమెంట్లో ఎంపీ సీటు చిచ్చు రేపుతోంది. టీడీపీ నుండి పుట్టా మహేష్ యాదవ్ కు ఏలూరు పార్లమెంటు సీటు కేటాయించడంపై బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కడపకు చెందిన మహేష్ యాదవ్ కు సీటు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుడైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. స్థానికేతరులను అభ్యర్థులుగా ఏలూరు పార్లమెంటు దించాల్సిన అవసరం ఏంటని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు పార్లమెంట్కి సంబంధించి కూడా సీటును టీడీపీకి చెందినటువంటి ముట్టా మధుసూదన్ యాదవ్ సంబంధించి ఎవరైతే కడపకు సంబంధించినటువంటి నేత కేటాయించారో ఇక్కడున్నటువంటి కడప సీట్లకు సంబంధించి లోకల్ నాయకులు కేటాయించాలి, ఇక్కడున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు కేటాయించి కూడా ఇటువంటి బీజేపీ నాయకులు కూడా నినాదాలు చేస్తారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు? గత 2 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర వాతావరణ శాఖ వారు ఈ రాష్ట్రంలో పిడుగులు పడతాయి, వడగళ్ళు వాన పడద్దు అని చెప్తున్నారు. మేము నిజంగా భయంతో ఇంటి పట్టినే ఉన్నాం. కానీ మా ఊళ్ళోనే పిడుగు పడద్దని మేము పొరపాటును కూడా ఊహించాల. ఎప్పటి నుంచో 2014 నుంచి భారతీయ జనతా పార్టీ గురించి ఆహారాతులు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఏలూరు జిల్లా అంతా కూడా ఆయన తిరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నటువంటి ఒక విజన్ గల వ్యక్తి. అలాంటి విజన్ గల వ్యక్తికే సీటు వస్తుందని మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. కానీ మా ఒళ్ళో పిడుగు పెట్టేటప్పటికి మా యొక్క వ్యాపార సంస్థలన్నీ మూసి గబగబా ఏలూరుకు పరుగులు తీసుకుంటూ వచ్చాం. ఈ పొత్తుల్లో భాగంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా గారపాటి చౌదరిని ప్రకటించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఇవాళ పొత్తులో భాగంగా బీజేపీకి ఏలూరు పార్లమెంట్లో బాగా పటిష్టంగా ఉన్న ఏలూరు పార్లమెంట్ కాదని చెప్పి ఎవరో కడప జిల్లా నుంచి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని అందరినీ పొత్తులో భాగంగా ఆయన సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మేమంతా తపనా చౌదరి గారి నాయకత్వంలో ముందుకెళ్ళదలుచుకున్నాం. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో ఉంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కార్యకర్తల ఆత్మగౌరవం కూడా ఇక్కడ నిలబడుద్ది. ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి ఒకళ్ళే, బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థి ఒకళ్ళే, అది గారపాటి చౌదరి గారు ఒక్కళ్ళే అయ్యి ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఆల్రెడీ అభ్యర్థులకు సంబంధించి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ సేవ చేసేటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి నేతలకి సీట్లు కేటాయించిన పట్ల మీరు ఏమేమి చూస్తున్నారు? ఈరోజు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అలా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా పటిష్టంగా గారపాటి సీతారామన్ చౌదరి గారు 16 సంవత్సరాల నుంచి కూడా సేవ చేయటం, పైగా స్థానికుడు అయి ఉంటాం. ఈ జిల్లా మీద ఒక విధమైన అవగాహన ఉంది ఆయనకి. ఇది స్థానికంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకి సీట్ ఇస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యి పాదుకుపోతున్న ఉద్దేశంతో మిగతా పార్టీలు చేసిన కుహాన రాజకీయం ఇదంతా తప్పించి, కానీ ఈ రోజున ఏలూరు పార్లమెంట్కి సరైన వ్యక్తి, స్థానికమైనటువంటి వ్యక్తి ఒక్క గారపాటి సీతారామన్య చౌదరి గారే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు. ఖచ్చితంగా మాకు ఆ సీటు మాకు వస్తుంది పొత్తులో భాగంగా అని చెప్పి నిర్ణయించుకున్నాం. యువమోర్చాగా ఈరోజు తెలుగుదేశం తరపు నుంచి వచ్చిన అది కేవలం పేరు మాత్రమే వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. మాది సెంట్రల్ పార్లమెంటు బోర్డు ఢిల్లీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మా పేరు వస్తుందని చెప్పి మేము చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఏలూరులో గత 15 సంవత్సరాలుగా ఆయన స్వతంత్ర సేవా సంస్థలు నడుపుతున్నాడు. పార్టీ తరపున 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది కార్యకర్తలకి అండగా అందుబాటులో వచ్చిన వ్యక్తి ఈరోజు అతన్ని కాదని ఇక్కడ ఎవడో లేడా, నాయకుడే లేడా అన్నట్టు ఎక్కడో కడపలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఏలూరు జిల్లాలో ఉన్న 16 లక్షల ప్రజలకి కూడా ఏమి న్యాయం చేయగలరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, తమ నినాదం లోకల్ ఫర్ వోకల్ అనేది తమ నినాదం. ఎక్కడి నుంచో వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెడితే తమ మద్దతు పూర్తి స్థాయిలో కూడా ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నటువంటి గారపాటి సీతారామన్ చౌదరిని అభ్యర్థిగా ఉంటేనే తాము మద్దతిస్తామని చెప్పి బీజేపీ కేడర్ కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ సుమార్ రాజు సాక్షి, ఏలూరు నుంచి.